క్రీస్తునందు ప్రియమైన సంఘమా, దేవుని యొక్క శక్తివంతమైన నామమును బట్టి, ఆత్మదేవుని మహాకృపను బట్టి ఈ ఉదయకాల ప్రార్థన ఆరాధన నిమిత్తమై చేరి వచ్చిన మీ అందరికీ క్రీస్తు యేసు నామములో శుభములు సమాధానములు కలుగును గాక. ఆమేన్ ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, దేవుని యొక్క మహోన్నతమైన మహాకృపను బట్టి ఈ ఉదయకాల ప్రార్థన ఆరాధన నిమిత్తమై ఆత్మదేవుడు మనకు అనుగ్రహిస్తున్న వాక్య భాగము తద్రీతిగా ఉన్నది. అపొస్తలుల కార్యములు 5వ అధ్యాయము 29వ వచన ప్రారంభము. అందుకు పేతురును అపొస్తలులను, మనుష్యులకు కాదు దేవునికే మేము లోబడవలెను కదా. మీరు మ్రాను వేలాడవేసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపెను. ఇశ్రాయేలునకు మారు మనస్సును పాప క్షమాపణను దయచేటుకై దేవుడు ఆయన అధిపతిని గాను రక్షకుని గాను తన తక్షణ హస్తము చేత హెచ్చించి ఉన్నాడు. మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పిరి. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, దేవుని యొక్క మహోన్నతమైన మహాకృపను బట్టి ఈ ఉదయకాల ఆరాధనలు ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్న కొన్ని సత్యములను మన విశ్వాస యాత్రలో అనువర్తించుకొనుచు మన యొక్క పరిశుద్ధతను అత్యంత పరిశుద్ధతలోనికి ప్రవేశింపజేసే యోగ్యతను సంపాదించుకొని నిత్య జీవమునకు వారసుల వారని ఆత్మదేవుడు కొన్ని సత్యాలను మనకి ఈ దినాన తెలియచేస్తూ ఉన్నారు. తద్రీతిగా ఉన్న క్రమంలో భక్తులైనటువంటి పేతురు భక్తుడు, అపొస్తలులు, మనందరికి తెలుసు వీరందరూ ఎవరు. వీరందరూ దేవునికి శిష్యులుగా ఉంటున్నారు. వీరందరూ కూడా దేవుడు పరమకు ఆరోహుడైన పిదప వారు చేస్తున్న క్రమములు, ఆ పరిచర్య క్రమంలో వారు మాట్లాడుతున్నటువంటి మాట, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు, ప్రధాన యాజకుడు, వీళ్ళందరూ కూడా ప్రశ్న వేసినప్పుడు వారు ఒకటే మాట చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే, మనుష్యులకు కాదు దేవునికే మేము లోబడవలని కదా. ఫండమెంటల్ ఫర్ ది బిలీవర్స్. దేవుని సబ్జెక్ట్ వచ్చినప్పుడు, దేవునికి సంబంధించిన విధి విధానాలు నీకు నీ జీవితంలో వచ్చినప్పుడు, అది విధిలో సమస్యలు వచ్చినప్పుడు నీవు దేనికి విధేయుడు అవుతున్నావు? సమస్యకు విధేయుడు అవుతున్నావా? దేవునికి విధేయుడు అవుతున్నావా? ఏ పాజిటివ్ క్వశ్చన్ హ్యాడ్ బీన్ పుష్డ్ బై హోలీ గోస్ట్ టుడే. దేవుని సంబంధించినటువంటి సమస్య వచ్చినప్పుడు నీ యొక్క విధేయత, దేవునికి లోబడే విధానము సమస్యకు ఉన్నదా లేక దేవునికి ఉన్నదా అనే దేవుడు ఇది నాన్న పేతురు భక్తుడు ప్రశ్నిస్తుండగా మనము చూస్తూ వస్తున్నాం. ఆ విధానాన్ని చెప్తూ కూడా పేతురు భక్తుడు ఒక అద్భుతమైన సత్యాన్ని మనకు తెలియజేస్తున్నాడు. మీరు మ్రానుల వేలాడ వేసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపెను. ఇశ్రాయేలునకు మారు మనస్సును
పాప క్షమాపణను దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతినిగాను రక్షకునిగాను తన దక్షిణ హస్తము చేత హెచ్చించి ఉన్నాడు. మేమును దేవుడు తనకు విధేయులైన వారికి, మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పిరి. విధేయులైన వారికి పరిశుద్ధాత్మ శక్తిని దేవుడు అనుగ్రహిస్తాడని ఒక సత్యాన్ని పేతురు భక్తుడు తెలియజేస్తున్నాడు. ఆ సత్యాన్ని తెలియజేయటానికి ముందుగా సిలువ వేయబడినటువంటి యేసు క్రీస్తు ప్రభువారు మనకు అధిపతిగాను రక్షకునిగాను రక్షకునిగాను హెచ్చించి ఆయన మనకు అనుగ్రహించినటువంటి స్థితి మనం గుర్తించుకోవాలి. యేసుక్రీస్తు ప్రభులు వారు అధిపతిగాను రక్షకునిగాను దేవుని చేత కుడి హస్తము చేత హెచ్చింపబడిన వాడై భూలోకములోనికి వచ్చి మనకు ఆయన అనుగ్రహించినటువంటి కృపా బాహుళ్యమును బట్టి మనము దేవునికి విధేయులవటానికి ఒక మార్గమని పేతురు భక్తుడు, అదే రీతిగా అపోస్తలులు వారిచ్చిన సాక్ష్యాన్ని మనము చూస్తూ వస్తున్నాం. అదే దేవాతి దేవుని యొక్క కుడి హస్తము చేత ఆశీర్వదించబడినటువంటి యేసయ్య ఎలాంటి వాడు అంటే మనందరికీ తెలుసు ఆయన యొక్క స్టేటస్, హౌ హిస్ స్టేటస్ వాస్ ప్రైర్ టు కమింగ్ టు దిస్ వరల్డ్. ఈ లోకానికి దేవాతి దేవుడు రాకముందు ఆయన స్థితి ఏంటో మనందరికీ తెలిసినది. ఆయన ఎలాంటి వాడో మనకు తెలిసినది. ఆయన యొక్క స్టేటస్ ఏంటో మనకు తెలిసినది. ఆయన యొక్క అద్భుతమైన శక్తి ఏంటో మనకు తెలిసినది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనము, ఆయన దేవుని స్వరూపము కలవాడై. యేసయ్య ఎవరు? దేవుని స్వరూపము కలిగిన వాడు. రెండవది, దేవునితో సమానముగా ఉన్నటువంటి వాడు, భాగ్యముతో ఉన్నటువంటి వాడు, దేవునితో సమానమైనటువంటి వాడు, దేవుని పోలికలు కలిగినటువంటి వాడు. ఇక దేవునికి విధేయత తెలుస్తుందా భూలోకంలో? అయితే ఆయన విధేయత నేర్చుకున్నారు. నీకు నాకేమైంది? గర్వం ఉంది. మన దేవుడు అంటే భయం లేదు మనకి. దేవుడు అంటే అసలు ఏమాత్రం కూడాను ఆయనను ఒక రక్షకుడిగా కూడా అంగీకరించట్లా. నీవు నేను భయం అనేది దేవుడి మీద భక్తి లేకుండా పోయింది. 8వ వచనం 5వ అధ్యాయం, ఎప్పుడు ఆయన కుమారుడయ్యుండి నువ్వు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకునేను. తీసేయి. దేవునితో సమానమైన వాడు, దేవుని రూపము గలవాడు, దేవుని కుమారుడు. ఆయన విధేయత కావాల్సింది భూమి మీద మానవుడికి విధేయత కావాలని నేర్చుకున్నాడు శ్రమల వలన. నీకేమైంది? ఆయనే విధేయత నేర్చుకొని దేవునికి విధేయుడైతే నిన్ను రక్షించుకొని నిత్య జీవానికి వారసుడి చేస్తే దేవుడు ఆయనకి విధేయుడవటానికి నీకు మనస్సే లేకుండా పోయింది. దేవునికి లోబడి ఉండటం నేర్చుకోవటం బిలీవర్కి ఫండమెంటల్ అని మనము గ్రహించాలి. ఒక అవిధేయుడైనటువంటి ఒక రాజు ఏ రీతిగా పతనమయ్యాడో ఒకసారి చదువుకుంటాం. 1 సమూయేలు 28:18 వచనములో విధేయతను కోల్పోయినటువంటి ఒక రాజు, దేవుని చేత ఎన్నిక చేయబడినటువంటి ఒక రాజు తన యొక్క స్థితిని పోగొట్టిన స్థితిని మనము చూస్తూ వస్తున్నాం. 28th చాప్టర్ 1 సమూయేలు 28వ అధ్యాయము 18వ వచనము, యెహోవా, జాగ్రత్తగా వినాలి, యెహోవా ఆజ్ఞకు లోబడక
యెహోవా ఆజ్ఞకు నీవు లోబడక విశ్రాంతి దినమును ఆచరించక లోబడకపోవటమే 10 ఆజ్ఞలో ఒక ఆజ్ఞ చేసి ఆయన సన్నిధికి వెళ్ళకపోవటం. ఇక్కడ రాజు గారి సంగతి చూస్తున్నాం. అమాలేకుల విషయములో ఆయన తీక్షణమైన కోపము నెరవేర్చకపోయిన దానిని బట్టి యెహోవా నీకు ఈవేళ ఈ ప్రకారము చేయుచున్నాడు. యెహోవా నిన్నును ఇశ్రాయేలీయులను ఫిలిష్తీయుల చేతికి అప్పగించును. యెహోవా ఇశ్రాయేలు దండును ఫిలిష్తీయుల చేతికి అప్పగించును. రేపు నీవును నీ కుమారులను నాతో కూడా ఉందురని సౌలుతో చెప్పగా, సౌలు అవిధేయత వలన తన రాజరికం పోయింది, తను పరిపాలిస్తున్న ఇశ్రాయేలీయుల యొక్క స్థితి పోయింది, తన కుమారులు కుటుంబము మొత్తం నాశనం అయిపోయింది. ఓన్లీ బికాస్ ఆఫ్ డిస్ఒబీడియన్స్. దేవుడు స్పష్టంగా ఇది మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఏ పరిస్థితుల్లో నేను దేవునికి విధేయుడు ఉండటానికి నువ్వు ప్రయత్నం చేయాలి, నువ్వు నివసించాలి, జీవించాలని ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్నాడు. జెనసిస్ ఆది కాండము 22వ అధ్యాయము 18వ వచనాన్ని కూడా చదువుకుంటూ వస్తున్నాం. జెనసిస్ 22వ అధ్యాయము 18వ వచనంలో ఉన్న సత్యాన్ని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. వినని వారినేమో వాళ్ళు తరతరాలకి నాశనం అయిపోయారు, ఆశీర్వాదాలు పొందినోళ్ళే. వినటువంటి వాడిని దేవుని చెంత ఆయనకు విధేయుడైనటువంటి వ్యక్తికి ఏమంటున్నాడు చూడండి. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీయు నీ సంతానములను ఆశీర్వదింపబడును. నా తోడని ప్రమాణము చేయుచున్నానని యెహోవా సెలవు. నా తోడు, దేవుడే తోడేసుకొని ఒక అంగీకార యోగ్యమైనటువంటి ఆశీర్వాదాన్ని, వాగ్దానాన్ని భక్తుడైనటువంటి అబ్రహాంకి ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఎబ్రీ పత్రికలకు కూడా ఈ సత్యాన్ని తెలియజేస్తున్నాడు. చక్కగా ఆత్మదేవుడు మాట్లాడిన మాటను ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. 13వ వచనం 6వ అధ్యాయం. దేవుడు అబ్రహామునకు వాగ్దానము చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవారి తోడని ప్రమాణము చేయలేకపోయాను గనక తన తోడు అని ప్రమాణము చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింప చెబుతున్నాను. నేను దేవుడే, ఎవరు లేరు ఆయనకంటే పెద్దవాళ్ళు. దేవుడే పెద్దవాడు, సుప్రమసి. ఆయనకి ఎవరు లేరు కాబట్టి ఆయనే తోడు అని చెప్పి విధేయత కలిగిన వారిని ఆశీర్వదించే స్థితిని మనము గమనించాలని ఆత్మదేవుడి దినాన మనతో మాట్లాడుతున్న స్థితిని మనము గమనిస్తూ వస్తున్నాం. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనములో ఉన్న సత్యాన్ని ఈ రీతిగా మనము చదువుకుంటూ వస్తున్నాం. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనాన్ని మనం ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా. ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగినట్లు ఈయన ద్వారా మేము కృపను అపొస్తలుత్వమును పొందితిమి. మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. ఏవాతి దేవునికి విధేయత కలిగి ఉండటానికి మనకి ఈ సువార్తీకరణ అపోస్తలుల ద్వారా వచ్చింది. ఎందుకు వచ్చిందంటే విధేయత కలిగి ఉండటం వల్ల నీకు లాభం ఏంటంటే యేసుక్రీస్తు వారిగా ఉండటానికి. ఎవర్ ఆఫ్ ది ఇండివిజువల్ బిలీవర్ ఆఫ్ క్రైస్ట్. యేసుక్రీస్తు యొక్క మనుష్యుడిగా నువ్వు చెప్పబడతావు. దేవుని యొక్క ఆత్మీయ స్థితిలో జీవించడానికి యోగ్యతను అనుగ్రహిస్తున్నాడని ఆత్మదేవుడు నీతో నాతో మాట్లాడుతున్న స్థితిని మనం గమనించాలి. 1 పేతురు భక్తుడు 1:14 ఒక సత్యాన్ని తెలియజేస్తున్నాడు. నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక, దేవాతి దేవుడు మాట్లాడుతున్న మాటని
పేతురు భక్తుడు రీఇటరేట్ చేస్తున్నాడు, నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా కాగా దేవుడు మాట్లాడుతున్నాడు, మీరు విధేయులకు పిల్లలై, పిల్లల వలె విధేయత కలిగి ఉండాలి. పిల్లలకి ఏదైనా చిన్న పని చెప్తే చాలు, చక్కగా వెళ్ళి తీసుకొస్తారు. బొయ్యలేకపోయిన వాటర్ బాటిల్ తీసుకొని వస్తారు చిన్నపిల్లలు. తీసుకొస్తుంటేనే ముద్దు వస్తుంది. దేవుడు అట్లాంటి ముద్దు నిన్ను చూడాలని, అలాంటి క్రియ చేసినప్పుడు మనం ఎలాగైతే సంతోషిస్తామో, చిన్నపిల్లలు చేస్తున్న పనిని బరువైనా కూడా పెద్దవారు తండ్రి చెప్పాడని వారు ఎలాగ తీసుకొస్తారో తల్లి చెప్పారని, అలాగా పిల్లల వలె విధేయులం అంటున్నాడు. అంటున్నాడు చూడండి, మరలా మీ పూర్వపు అజ్ఞాన దశలు మీ గుండెల ఆశలను అనుసరించి ప్రవర్తింపక. ఆశలు ఏదో పోతుందని, ఏదో పూర్వపు స్థితిలో ఉన్న స్థితిని మర్చిపోలేకపోతున్నాం మనం. వీఆర్ నాట్ ఏబుల్ టు ఫర్గెట్ అబౌట్ ది ఫాస్ట్ అజ్ఞాన దశ. అందుకనే మనం రక్షించబడ్డాం, బాప్తిసం తీసుకొని అజ్ఞాన దశ నుంచి జ్ఞాన దశలోకి వచ్చాం. అది మర్చిపోతున్నాం. ఇంకా 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 దేవునికి విధేయులు అవటంలో మనం ఏమాత్రం సిద్ధహస్తులము కాలేకపోతున్నాం. మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరు సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులై ఉండుడి. పరిశుద్ధులై ఉండడం అంటే ఫస్ట్ ఫోర్మోస్ట్ థింగ్ ఇస్ విధేయత. దేవునికి విధేయత, దేవుని వాక్యానికి విధేయత, దేవుని యొక్క ఆత్మీయతకు విధేయతని ప్రతి ఒక్కళ్ళు గమనించాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన్ని నాతో నీతో మాట్లాడుతూ వస్తున్నాడు. విధేయత, ఒబీడియన్స్, హెబ్రీ భాషలో షమా, గ్రీక్ భాషలో హెప్కో. Submission and obedience to 6 peripheral authorities. Submission and obedience. నీకు నీవుగా సమర్పించుకోవటం, విధేయుడు అవటం. విశ్వాసకి ఇది ప్రథమమైనది. నువ్వు ఏ రీతిగా దేవునికి సమర్పించుకొని నీ జీవితాన్ని గడుపుతున్నావు దేవుడు ఇది నాన్న అడుగుతున్నాడు. దేవుడు ఇది నన్ను నిన్ను అడుగుతున్నాడు. నువ్వు ఇక్కడ వెనకబడిపోతున్నావు, దేవునికి విధేయుడు అవటానికి. ఆ రీతిగా కొన్ని సత్యాలను మనము ఈ లోకంలో మొట్టమొదటిగా దేవునికి విధేయుడు అవటం అనేది ఫస్ట్ నేర్చుకుందాం. దేవునికి విధేయుడు. జెనసిస్ 26వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. జెనసిస్ ఆదికాండము 26వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుంటూ వస్తున్నాం. జెనసిస్ 26వ అధ్యాయము 5వ వచనము. ఏలయనగా అబ్రహాము నా మాట విని, దేవుడు మాట్లాడుతున్న మాట, ఏలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాని నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమములను గైకొనెనని చెప్పెను. దర్శాల్. ఆ సర్టిఫికెట్ నీకు కూడా కావాలి. ఏమేం చేయమంటున్నాడు? ఆయన విధించిన ఆజ్ఞలు, ఆయన కట్టడలు, ఆయన నియమములు, వీటిని మనం తూచా తప్పకుండా చేయాలి. ఆజ్ఞలలో భాగమే దేవుని సన్నిధి ప్రతినిత్యం వచ్చి ఆశ్చర్యకరంగా మార్చబడటం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 24వ వచనం. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా జాగ్రత్తగా వినాలి. ఇది భార్యలు కూడా వినాలి, భర్తలకు కూడా వినాలి, విశ్వాసులకు కూడా వినాలి. ప్రతి ఒక్క వ్యక్తిని
దేవుడు తన కుటుంబ వ్యవస్థతో సంఘానికి కీర్తికి పోలుస్తూ చెప్తున్నారు. జాగ్రత్త సుమి, కుటుంబంలో నువ్వు ఏ రీతిగానైతే నీ భార్య నీకు లోబడాలని కోరుకుంటావు, ఏ రీతిగానైతే నీవు నీ భార్య ప్రేమతో ఉంటారు, ఆ స్థితిని నీకు గుర్తు చేస్తూ దేవాతి దేవుడు సంఘమునకు క్రీస్తునకును విశ్వాసకి క్రీస్తునకును ఒక భావాన్ని తెలియజేస్తున్నాడు. చూడండి ఆయన చెప్తున్న మాట, సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా. సంఘము క్రీస్తుకు లోబడుతుంది అంటే విశ్వాసి యేసు క్రీస్తు వారికి లోబడాలి, విధేయుడు అవ్వాలి. యూ హ్యావ్ టు సబ్మిట్ టు జీసస్, యూ హ్యావ్ టు బీ ఒబే విత్ ద జీసస్. ఎందుకంటే ఫండమెంటల్ అంటూ నీవు చేసే పని గుర్తు చేస్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే భార్యలకు కూడా ప్రతి విషయంలో తమ పురుషులకు లోబడాలి. దట్స్ ఆల్. ఏమన్నా కానీ అంతే. They should have to obey. They should have to obey the husbands. You may be the intellectual, you may be something else in the world. You may be something else in the world, but you have to obey your husband like విశ్వాసి క్రీస్తుకి ఏ విధంగా లోబడతాడు. అది లేకనే ఈ దినాన ఆత్మీయత కోల్పోయి జీవిస్తున్నాం. దేవాతి దేవుడు మాట్లాడుతున్నటువంటి కొన్ని సత్యాలను 12వ అధ్యాయం 9వ వచనం హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆత్మదేవుడు ఒక సత్యాన్ని తెలియజేస్తున్నాడు. 12th chapter 9th verse. హల్లెలూయా. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండి వారి యందు భయభక్తులు కలిగి ఉంటివి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలను కదా. హల్లెలూయా. పేరెంట్స్ కి మనం లోబడతామే. నాన్నగారు అమ్మగారని శరీర సంబంధమైన వాళ్ళే కదా మనకి నేర్పారు, శిక్షించి ఒక స్టేటస్ ఇచ్చారు. కృతజ్ఞత కోరికలు పెడతామే, లోబడి తత్వాన్ని జనానికి చూపిస్తామే. నీ తండ్రి అయిన దేవుడైన యేసు క్రీస్తు ప్రభులు వారికి నువ్వు ఎందుకు లోబడి ఉండట్లేదని అడుగుతున్నాడు. ఆత్మల తండ్రి అయిన వారి మరికి ఎక్కువగా లోబడి బ్రతకవలని కదా. A question had been put by Holy Ghost. A question had been put by Holy Ghost today. చూడండి, వారు కొన్ని దినాల మటుకు తమకు ఇష్టం వచ్చినట్టు మనలను శిక్షించరు కానీ మనము తన పరిశుద్ధంలో పాలు పొందవాలని మన మేలు కొరకు ఆయన శిక్షించుచున్నాడు. ఒకవేళ నీకు శ్రమ వచ్చిందంటే మేలు కలగటానికి, పరిశుద్ధతలోనికి ప్రవేశింపజేయటానికి ఆయన శిక్షిస్తున్నారని నువ్వు గ్రహించాలి. No way in it. You have to go for it. You have to go for it. యాకోబు భక్తుడు 4వ అధ్యాయం 7వ వచనము. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, దేవునికి లోబడి ఉండండి. అంతే, ఇక ఫండమెంటల్. ఇక మనకేం లేదు. నువ్వు ఎప్పుడైతే దేవునికి లోబడతావో అపవాదిని ఎదిరించటానికి నీకు శక్తినిస్తాడు దేవుడు. అపవాదిని ఎదిరించడానికి శక్తినిస్తాడు. అంత మాత్రమే కాకుండా యు జస్ట్ సీ దిస్, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. You will run away from the situation. ఇంత సింపుల్ లాజిక్ ని దేవుడు నీకు చెప్తుంటే దేవుడు సెకండ్ అయిపోతున్నాడు నీ జీవితానికి. దేవుడు నీకు సెకండ్ అయిపోతున్నాడు. దేవుని నువ్వు ఏ విధముగాను స్వయంగా తీసుకోలేని పరిస్థితులు ఈ లోకంలో జీవిస్తున్నావు. ఇవాళ దినాల్లో ఇక ఒకటి దేవునిది అయిపోయింది. నెక్స్ట్ పేరెంట్స్, టీచర్స్, హస్బెండ్స్, మాస్టర్స్ అండ్ గవర్నమెంట్స్. ఇవి పార్ట్ ఆఫ్ ది లైఫ్ మనకి. అయితే కుటుంబాన్ని గురించి దేవుడు సంఘానికి పోలిస్తూ మాట్లాడాడు కదా. అందుకని కుటుంబాన్ని గురించి మాట్లాడాడు కాబట్టి హస్బెండ్స్ కి విధేయులై ఉండుడి, భర్తలకు విధేయుడై ఉండుడి, భర్తలను ప్రేమించుడి, ఎఫెసీయులకు రాసిన పత్రిక
5వ అధ్యాయము 21వ వచనమును చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందలి భయముతో ఒకరినొకడు లోబడి ఉండని. ఫస్ట్ యేసు క్రీస్తు వారి యందు భయము కలిగి భక్తి కలిగి ఉండి ఒకరినొకరు లోబడి ఉండే స్థితి ఉండాలి. స్త్రీలారా స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండి తీసే ఇకంతే యు షుడ్ హ్యావ్ టు ఒబే. సంథింగ్ ఎల్స్ ఐ యామ్ ఇన్ ద వీక్. నీ వీక్నెస్ పక్కన పెట్టేసి నీవు ఆ యొక్క వ్యక్తికి నువ్వు ఒబీడియన్స్ చూపించాలని ఆత్మదేవుడి ఇది నాతో నీతో మాట్లాడుతున్న స్థితిని మనము చూస్తూ వస్తున్నాం. అదే రీతిగా కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనములో ఒక సత్యాన్ని చదువుతున్నాం. భార్యలారా దేవుడు మాట్లాడుతున్న మాట 18వ వచనము, మీ భర్తలకు విధేయులయుండండి. స్ట్రైట్ గా మాట్లాడుతున్నాడు దేవుడు. స్ట్రైట్ గా మాట్లాడుతున్నాడు దేవుడు. ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే నీ భర్తను కూడా అంతే ప్రేమిస్తావు. అది లేకనే ఇప్పుడు వచ్చింది మనకి తంటాలది కుటుంబాల్లో. టైటస్ తీతు 2:5 తీతు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనము గొప్ప గొప్ప శక్తివంతమైన స్థితిని తెలియజేస్తున్నాడు. అలాగుననే వద్ద స్త్రీలు కొండ కత్తులను మిగుల మద్యపానాసక్తులై ఉండక ప్రవక్తల యందు భయభక్తులు గలవారై ఉండవలేను. దేవుని వాక్యము దూషింపబడకున్నట్లు యవ్వన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించు వారును స్వస్థ బుద్ధి కలవారునై పవిత్రులను ఇంట ఉండి పని చేసుకుని వారును మంచి వారినై ఉండవలని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము చేయవారినై ఉండవలని బోధించుము. తమ భర్తలకు లోబడి ఉండి దేవుని వాక్యము దూషింపబడకు. దేవుడు ఏం చేస్తున్నావు అంటే భర్తకు లోబడి ఉండకపోవటం వల్ల దేవుని వాక్యాన్ని దూషిస్తున్నావు. యేసు క్రీస్తు ప్రభులు వారిని దూషిస్తున్నావు. నీకు నీవుగా మరణానికి పాత్రగా రావడానికి నీ జీవితాన్ని గడుపుకుంటున్నావు. జాగ్రత్త సుమి. వాక్యములో ఉన్న సత్యములు ఎరుగక వాక్యము నెరిగి నువ్వు ఒకవేళ మరలా పాత జీవితంలోకి వెళ్ళావేమో ఒకసారి గుర్తించుకోమని అడుగుతున్నాడు. కాబట్టి విధేయత దేవునికి ఇష్టమైనది. విధేయురాలువై జీవించు. కొన్ని పేరెంట్స్, టీచర్స్, మాస్టర్స్, గవర్నమెంట్ సబ్జెక్ట్ ఉన్నది. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థించుకొందము. శక్తివంతమైన దేవా, మీ పాద సన్నిధిలో ఉన్నాము తండ్రి. ఈ ఉదయకాల సమయంలో తండ్రి దేవునికి విధేయులై ఉండుట మీరు మాకు నేర్పినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయినా మీ కృపలో మమ్మలను భద్రపరిచిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. మేము ఇంకనూ తండ్రి అవిధేయులుగా జీవిస్తున్నామేమో క్షమించండి నాయనా. మీ వాక్యమునకు క్రీస్తు వారికి మీకును నాయన భయపడక జీవిస్తున్నామేమో నాయన మమ్మల్ని క్షమించినందుకు స్తోత్రాలు. నాయన మీకు విధేయులైన వారికి నాయన మీరు అద్భుతమైనటువంటి నిత్య జీవమును నాయన అద్భుతమైనటువంటి పరిశుద్ధాత్మను అద్భుతమైనటువంటి శక్తిని అపవాదిని ఎదిరించే శక్తిని ఇస్తున్నారని మీరు తెలియజేసిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. తద్వారా విధేయులైన వారికి ఆశీర్వదకరమైనటువంటి జీవితములను రాజరికములను ఇచ్చిన స్థితిని కూడా మేము గమనించాం. అవిధేయులైన వారికి
వారి రాజ్యాధికారములను కుటుంబాలను నాశనమైన స్థితిని కూడా గమనించాము నాయన. తద్రీతిగా నాయన మాకు మేముగా బలపడి నీ యందు భయభక్తులు కలిగి లోబడి జీవించే స్థితిని మాకు అనుగ్రహించినందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని పరిశుద్ధపరిచినందుకు స్తోత్రాలు. నీ వాక్యముతో మమ్మల్ని శుద్ధీకరించి విధేయులయ్యే యోగ్యతనిచ్చినందుకు స్తోత్రాలు. అదే రీతిగా నాయనా త్రియేక దేవుని మందిరమును విశ్వాసులను నీ పాద సన్నిధిలో పెడుతున్నాను నాయన. బిడ్డలందరినీ మీరు ఆశీర్వదకరంగా మార్చుకున్నారు. ప్రతి కుటుంబాన్ని, ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్నటువంటి భర్తను, భార్యను, బిడ్డలను, తల్లిదండ్రులను వారికి శాంతిని, సమాధానంను, విధేయతను, ప్రేమలను చూపించే యోగ్యతను కూడా ఇచ్చినందుకు స్తోత్రాలు. కుటుంబంలో ఉన్న చీకటిని విడుదల చేసినందుకు స్తోత్రాలు. ఆర్థిక సమస్యల నుంచి విడుదల చేసినందుకు స్తోత్రాలు. కృపలు భద్రపరిచినందుకు స్తోత్రాలు. ఆత్మతో నింపినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నారు. అదే రీతిగానైనా యవ్వనస్తులకు మీరు ఇచ్చిన జ్ఞానమును బట్టి, చదువును బట్టి, విధేయతను బట్టి, అదే రీతిగానైనా ఉద్యోగమును బట్టి, వివాహమును బట్టి, గర్భఫలమును బట్టి, అపవాదిని తరిమి వేసిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నారు. ఆత్మదేవా ఈ దినమున అనేక మంది బిడ్డలు పరీక్షలకని వెళ్ళారు నాయన. ఆశీర్వదించండి. కృతార్థతలోనికి నైనా నా బిడ్డలను మీరు ప్రవేశపెట్టినందుకు స్తోత్రాలు. వారికి ఇచ్చిన డిగ్రీలను బట్టి కూడా స్తోత్రాలు చెల్లించుకుంటున్నారు. ఉద్యోగములను బట్టి కూడా స్తోత్రాలు చెల్లించుకుంటున్నారు. గర్భఫలను బట్టి కూడా స్తోత్రాలు చెల్లించుకుంటున్నారు. వివాహాలను బట్టి కూడా స్తోత్రాలు చెల్లించుకుంటున్నారు. స్వామి ఆయన ఎదురు చూస్తున్నారు తండ్రి. తల్లిదండ్రుల బిడ్డల వివాహం కొరకు విశ్వాసులైన బిడ్డలు దాయిచేయండి. చిన్న బిడ్డలకు ఎదుగుదల, జ్ఞానము, వివేకము దాయిచేయబడిన గాక. కృపలు భద్రపరచబడను గాక. ఆత్మతో నింపబడును గాక. ఆశీర్వదకరమైన దినములు అనుగ్రహించబడును గాక. మహోన్నతుని, మహాదేవుని మహాకృప సిద్ధీకరింపబడును గాక. వృద్ధులుగా చెప్పబడిన వారు ఉన్నారు నాయన. భర్తను కోల్పోయిన వారు, భార్యలను కోల్పోయిన వారు ఉన్నారు. ఆదరణ దాయిచేయండి. ప్రార్థనా జీవితం దాయిచేయండి నాయన. స్వస్థులను చేసుకోండి నాయన. వారి వారి బిడ్డలు అనేక దేశాల్లో ఉద్యోగాలకు వెళ్ళారు నాయన. ఈ దినాల్లో, కరోనా దినాల్లో క్షేమమైన సమాచారం దాయిచేయండి. ఉద్యోగములు దాయిచేయండి. పోయిన వారికి ఇచ్చినందుకు స్తోత్రాలు. స్థిరపరుస్తున్నందుకు స్తోత్రాలు. అమెరికా దేశం, ఇంగ్లాండ్ దేశం, ఆస్ట్రేలియా దేశం, కువైట్ దేశం, మస్కట్ దేశం, రష్యా దేశం, చైనా దేశం, జపాన్ దేశం, ఫ్రాన్స్ దేశం, జర్మనీ దేశము, ఏషియన్ కంట్రీస్, ఆస్ట్రేలియన్ కంట్రీస్, అమెరికన్ కంట్రీస్, యూరోపియన్ కంట్రీస్ అయినా మా ఆఫ్రికన్ కంట్రీస్ లో ఉన్న బిడ్డలను ఆశీర్వదించండి నైనా. వారి వారి యొక్క పరిస్థితులను మీరు సానుకూలపరిచి కరోనా నుంచి విడుదల చేసి వారికి ఉద్యోగములు దయచేసినందుకు స్తోత్రాలు. వారి వారి పితరులకు నైనా, తల్లిదండ్రులకు వచ్చిన కరోనా నుంచి విడుదల చేసినందుకు స్తోత్రాలు చెల్లించు. అదే రీతిగా నైనా మా పట్టణాన్ని, దేశాన్ని, రాష్ట్రాన్ని, విశ్వాన్ని ఆశీర్వాదకరంగా మార్చుకున్నందుకు స్తోత్రాలు. ప్రతి ఒక్క వ్యక్తిని ఆశీర్వాదకరంగా మార్చి కరోనా నుంచి విడుదల చేసి శాంతిని ప్రపంచానికి ఇచ్చినందుకు స్తోత్రాలు. పట్టణాన్ని ఆశీర్వాదకరంగా మార్చుకోండి నాయన. నాయన సువార్తీకరణ జరుగుతున్న ప్రదేశము మీ రక్షణ సువార్తను ఆశీర్వదించండి, భద్రపరచండి. అధికారులకు, అధిపతులకు జ్ఞాన వివేకము దయచేసి పరిపాలన సౌలభ్యమును దయచేయండి నాయన. ఆత్మదేవా మీరు గొప్ప కార్యములు జరిగించే దేవుడు. ప్రతి మంగళవారం, గురువారం, శనివారం, ఆదివారం జరుగుతున్న జూమ్ ఆరాధనా క్రమాన్ని మీరు ఆశీర్వదించినందుకు స్తోత్రాలు. ఆత్మతో నింపబడిన ప్రతి పరిస్థితిని సిద్ధపరిచి, స్థిరపరిచి, క్రమపరిచినందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మహాదేవుని మహాకృప సిద్ధీకరింపబడను గాక. ఆత్మతో నింపబడిన ప్రతి పరిస్థితి స్థిరపరచబడిన గాక. త్రియేక దేవుని మందిర పరిచర్యను ప్రతి పునరుత్థానమునైనా ఆశీర్వదిస్తున్నందుకు స్తోత్రాలు. అగ్నితో కాలుస్తున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. కృపా సత్య సంపూర్ణైన దేవుడుమునైనా అట్టి దేవుడే నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. నైనా క్షేమమైన పరిస్థితులు నా బిడ్డలందరికీ దాయించండి. కుటుంబాలుగా ఆశీర్వదకరంగా మార్చుకోండి నాయనా. ఆత్మతో నింపబడిన ప్రతి పరిస్థితి దాయించేయండి నా. రక్షణ లేని బిడ్డలకు రక్షణ దాయించేయండి నా. విశ్వాసమునకు విధేయులయ్యే బిడ్డలుగా నా బిడ్డలను స్థిరపరచనైనా. దేవునికి విధేయులయ్యే బిడ్డలుగా, వాక్యమునకు విధేయులయ్యే బిడ్డలుగా, ఆత్మకు విధేయులయ్యే బిడ్డగా, తండ్రికి విధేయులయ్యే బిడ్డలుగా సిద్ధపరచడనైనా. విధేయత లేకుండానైనా నిన్ను చూడలేము, కనుగొనలేము, ఆశీర్వాదములకు నిలమకాలేమునైనా. అట్టి స్థితిని ఆజ్ఞలకును, నిబంధనలకును, నియమములకును విధేయుడైనటువంటి అబ్రహాం
అబ్రహాముని గుర్తు చేసుకుంటున్నాము నైనా. అట్టి స్థితి నా బిడ్డలందరికీ దయచేసి మీరు మాత్రమే మహిమ పరచబడిన గాక. ప్రతి కుటుంబంలో ఆర్థిక సమస్యలు ఉన్నాయనైనా ఆశీర్వదించండి. వారికి ఆర్థిక సమస్యల నుంచి విడుదల చేయండి నాయన. ఆత్మతో నింపబడిన ప్రతి పరిస్థితి సిద్ధీకరింప చేయండి నాయన. పేదవారు ఉన్నారు తండ్రి, వారు చేస్తున్న పనులను చేతి పనులను ఆశీర్వదించి బలపరచండి నాయన. ఉద్యోగస్తులు ఉన్నారు నాయన, ఆయా ప్రాంతాలకు తిరుగుతున్నారు. కరోనా దినములలో ఏ విధమైన హాని లేకుండా చేయండి నాయన. అదే రీతిగా నాయన వ్యవసాయం చేస్తున్న బిడ్డకు నూరంతల ఫలితము దయచేసి నా దేవుడు గొప్పవాడని ఒక సాక్ష్యం అనుగ్రహించబడిన గాక. కోర్టు సమస్యలు నాయన, ఇంటి సమస్యలు నాయన, ఆరోగ్య సమస్యలు నాయన తీర్చండి. మీరు ఇస్తారు, మీరు ఇచ్చినందుకు స్తోత్రాలు నాయన. గర్భఫలములు ఇచ్చినందుకు స్తోత్రాలు. గర్భఫలములు ఇచ్చిన బిడ్డలకు ఆయన ఆశ్చర్యకరమైనటువంటి ఆయన సుఖ ప్రసవాలను ఇస్తున్నందుకు స్తోత్రాలు. అదే రీతిగా నాయన ప్రసవించిన బిడ్డలకు వారికి మంచి ఆరోగ్యాలు తల్లికి తండ్రి పిల్లలకు ఇస్తున్నందుకు కృతజ్ఞతలు. ఆత్మదేవుని యొక్క ఆత్మశక్తి సిద్ధపరిచి స్థిరపరిచి క్రమపరచబడిన గాక. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడిన గాక. నీ రాజ్యము వచ్చుగాక. నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదినాహారం మాకు దయచేయండి. మాడిన అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించము. శోధన నుండి తేక కీడు నుండి రక్షించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి కృప, వారి శుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ చేరిన ప్రతి బిడ్డకును ప్రత్యేకించి త్రియేక దేవుని మందిరమునకును చుట్టుపక్కల వారికి మరి ప్రత్యేకించి ఈ దిన ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఆత్మకును విశ్వాసకుని ఆత్మదేవుని శక్తి, కృప, దయ, కనికరము సదా తోడయుండి ఆశీర్వాదములతో నింపిన దేవుడు, కృపలో భద్రపరిచిన దేవుడు, ఆత్మతో శుద్ధీకరించి పవిత్రపరిచిన దేవుడు, సర్వ మానవాళిని కరోనా నుంచి విడుదల చేసి శాంతిని అనుగ్రహించిన దేవుడు, త్రియేక దేవుని మందిర పరిచయను ఆత్మతో నింపి పరిశుద్ధపరిచి ఉజ్జీవింపజేసిన దేవుడు సదా తోడయుండి ఆశీర్వాదములతో నింపబడును గాక. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా. Have a blessed day, my dear children. Have a blessed day, my dear children. Have a blessed day, my dear children. God bless you all. God bless you all. God bless you all. Thank you very much. Have a good day. శాశ్వతమైనది నీవు నా ఎడ చూపిన